నేను నెల్లూరు చేపల పులుసు చూపిస్తానండి మీకు. ఇది నేను 1.5 kg చేపలు తీసుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే టేస్ట్ ఉంటుందని తీసుకున్నాను. మామిడికాయ కంపల్సరీ వేస్తారండి, కానీ నాకు మామిడికాయ దొరకలేదు. చూడండి, టమోటో, ఆనియన్, కరివేపాకు, ఇక్కడ మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి తీసుకున్నాను. నేను జీరా పౌడర్ వేస్తానండి, కొంచెం జీలకర్ర పొడి వేస్తాను. ఇప్పుడు చూడండి, మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, ఇక్కడ చింతపండు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకి తిరగమాత వేగింది కదా, ఇప్పుడు ఫిషెస్ వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిరప్పొడి వేస్తానండి. ఇప్పుడు అన్నీ చేప ముక్కలు అన్నీ వేసేసుకున్నాం కదా, మీకు సరిపడినంత కారం వేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. చింతపండు కూడా ఒక 100 grams చాలండి. నేను ఎక్కువ పులుపు తినను కాబట్టి 100 grams. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ, మీకు సరిపడినంత పులుపు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసి మనము మళ్ళీ వంకాయలు, చింతపండు రసం తీసుకొని వేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, కారం వేసాను, పసుపు వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా, చింతపండు రసం మొత్తం పూసేసాను. పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఉడికిన తర్వాత మనం వంకాయలు కూడా ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిగి పెట్టేసి బాగా ఉడకనించి దించుకోవటమే. నేను ఇప్పుడు చేపల కూర టేస్ట్ చూద్దామండి. మనం ఫస్ట్ వంకాయ వేసుకుందాం, మళ్ళీ ఒక ముక్క వేసుకుందాం. అసలు ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తా. అసలు మొన్న ఉందండి, అద్దరిపోయింది, చాలా బాగుంది. లైఫ్ అంటే ఇదేరా అనాలి, అలా ఉందండి కర్రీ. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా నేను చూపించినట్లే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.